అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీరు మీ లైఫ్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ నెక్స్ట్ 48 to 72 అవర్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము టైం లైన్ చాలా తక్కువగా పెడుతున్నాము, రైట్? 48 నుంచి 72 అవర్స్కి చేస్తున్నాను రీడింగ్. సో కాబట్టి ఈ చేంజెస్ అనేది చిన్న చేంజెస్ నుంచి పెద్ద చేంజెస్ వరకు అయ్యిండొచ్చు. కొంతమందికి ఇవి మీరు చాలా టైం నుంచి సిచ్యువేషన్స్లో కనుక ఉంటే ఈ చేంజెస్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఏంటి ఆ చేంజెస్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో. Universe, please give reading for my collective. What is happening in my collective's life for next 48 to 72 hours. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అక్కడి నుంచి 48 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. 10 of Wands, Ace of Wands, nice, Strength, Seven of Swords, one more Universe, one more వచ్చేసి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు 5 of Pentacles ఉంది. సో నెక్స్ట్ కొద్ది గంటల్లో మీలో ఎవరికైనా ఫస్ట్ హెల్త్ సిచ్యువేషన్కి సంబంధించి మీరు డిస్టర్బ్గా ఉన్నారు అంటే హెల్త్ బాగలేదు, ఎప్పుడు నార్మల్ అయిపోతుంది ఇదంతా అని చూస్తుంటే కనుక నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ హెల్త్ అనేది నార్మల్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, కొంతమందికి మీరు ఫినాన్షియల్ సిచ్యువేషన్కి వచ్చేసరికి కూడా కొంచెము బాధపడుతూ ఉండొచ్చు. అంటే స్టెబిలిటీ లేదు, ఏదైతే ఇన్కమ్ మీరు వస్తుందో అది మొత్తం అంతా ఖర్చులకే అయిపోతుంది. అండ్ ఈవెన్ ఒకవేళ హెల్త్కి సంబంధించి చూపించుకోవాలి ఇలా అనుకుంటున్నా సరే అంతగా మీరు స్ట్రాంగ్గా స్టేబుల్గా లేరనమాట ఫినాన్షియల్స్కి సంబంధించి. సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు దీని నుంచి బయటకు వస్తారు. మీకు సడన్లో హెల్ప్ అనేది దొరుకుతుంది. మీకు ఏదైతే ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు దీని నుంచి బయటకు వస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఇంకోటి ఏంటి అని అంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండొచ్చు, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కైనా అయి ఉండొచ్చు. సో మాటలు లేకపోవడం అనమాట, అంటే గొడవ జరిగేసి సైలెంట్గా ఉండడము, మాట్లాడకుండా ఉండడము, ఇలాంటిది కూడా జరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి ఫైట్స్ అలాంటిది ఏదైనా ఉన్నా నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఈ ఫైట్స్ నుంచి బయటకు వస్తారు. ఫైట్స్ అనేది ఎండ్ అయిపోతుంది, మళ్ళీ సిచ్యువేషన్ అనేది నార్మల్ అవుతుంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి 10 of Wands మనకి Ace of Wands చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, అన్నీ మైనర్ ఆర్క్ అనే ఒక స్ట్రెంత్ తప్ప. సో 10 of Wands ఇక్కడ ఏంటి అని అంటే మీకు మీరు స్పెషల్లీ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా లోడ్ తీసుకుంటూ ఉండొచ్చు. ఓవర్గా వర్క్ చేయడము, అవర్స్కి సంబంధించి ఓవర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండడము, అంటే హెవీగా ఉండడం అనమాట. బర్డన్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీలో కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరికి ఉండడం, ఆఫ్ కోర్స్ అది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ ఏంటంటే 10 of Wands కాబట్టి టూ మచ్ అనేది చూపిస్తుంది. అంటే ఇంటి నుంచి, వర్క్ నుంచి, ఇంకా బయట ఏదైనా వేరే సిచ్యువేషన్స్ డీల్
డీల్ చేయాలి, పర్సనల్గా మీరు మీ సిచ్యువేషన్స్ని డీల్ చేసుకోవాలి, కొంతమందికి కిడ్స్ కూడా ఉండిండొచ్చు. సో ఈ ఈ ఈ విధంగా అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తుంది. సో నెక్స్ట్ కొద్ది గంటలో ఏమవుతుంది అని అంటే మీకు దీని నుంచి రిలాక్సేషన్ రావడము, అంటే ఇంత బర్డన్ మీరు ఏదైతే హోల్డ్ చేస్తూ ఉన్నారో దీని నుంచి రిలీజ్ అయిపోయి ఒక కొత్త న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్గా లైక్ అంటే కొత్తగా స్టార్ట్ చేయడం అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఈధర్ మీరు ఈ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంది వర్క్ చేస్తున్నారంటే ఇవి కంప్లీట్ చేసేది ఒకటి చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే హెల్ప్ లాంటిది దొరకడం, అంటే మొత్తం అంతా మీరే కేర్ తీసుకుంటున్నారు అని అంటే వేరే పర్సన్ వచ్చేసి మీకు హెల్ప్ చేయడము, అంటే ఇద్దరు ముగ్గురు అలా వచ్చేసి ఇంటి విషయం తీసుకోండి, మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి హెల్ప్ చేస్తా అని చెప్పడము, కిడ్స్ని చూసుకుంటా అని చెప్పడము, జస్ట్ ఊరికి అలా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, రైట్. సో అలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ కొద్ది గంటలో ఏంటి అని అంటే మీరు ఏదైతే బర్డన్ తీసుకుంటున్నారో, మీకు హెవీగా అనిపిస్తుందో, రెస్పాన్సిబిలిటీ టూ మచ్గా ఉంది అనిపిస్తుందో దాని నుంచి మీకు బ్రేక్ అనేది దొరుకుతుంది, ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అందుకనే ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే నెక్స్ట్ కొద్ది గంటలో అందుకే హెల్త్ కూడా కొంచెం సరిగ్గా లేకపోవడం, బర్డన్ వల్ల బాడీ పెయిన్స్ అనేది, కొంచెము హెడేక్ లాంటిది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో దీని నుంచి మీరు బయటకు వస్తారు, నెక్స్ట్ కొద్ది గంటల్లో కొంచెం రిలాక్స్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ బర్డన్స్ అనేది మీకు ఎండ్ అవుతుంది, ఇంటి రెస్పాన్సిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఎండ్ అయ్యేది చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్తో ఏంటి అని అంటే మీరు కొద్ది రీసెంట్ పాస్ట్ నుంచి మీరు జాబ్ కోసం ట్రై చేయడము, కొత్తగా జాబ్ వస్తే బాగుంటుంది, ఒక ఏదైనా బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయడము, లేకపోతే ఏదో మీకు చిన్న ఐడియా ఉంది దాన్ని అమల్లో పెట్టడము, కొంతమందికి ఆర్టిస్టిక్గా ఏదైనా స్టార్ట్ చేస్తే, అంటే క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇలాంటిది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కొద్ది టైంలో అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు దీనికి సంబంధించి ఒక స్టార్ట్ అనేది తీసుకోబోతున్నారు, స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది, ఒక కొత్త ఆపర్చునిటీ అనేది మీకు మీ లైఫ్లో రాబోతుంది నెక్స్ట్ కొద్ది గంటల్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఈ న్యూ బిగినింగ్ కూడా వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ప్యాషన్తో నిండిన న్యూ బిగినింగ్, మీకు ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ బర్డన్ మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారు, రైట్. దీనికి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే ఈ న్యూ బిగినింగ్ వచ్చినప్పుడు సంథింగ్ మీకు ఇది రిలాక్సేషన్ ఇస్తుంది, మీరు కొంచెము ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇష్టమైన వర్క్ అయి ఉండొచ్చు. సో అలాంటి దానికి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది నెక్స్ట్ కొద్ది గంటల్లో. ఓకే, సో డెఫినెట్లీ ఇది న్యూ ఆఫర్, చాలా చాలా ప్యాషనేటెడ్ న్యూ ఆఫర్, అండ్ ఇది గ్రోత్ కూడా మంచిగా చూపిస్తుంది, యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కొద్ది గంటల్లో. అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే కొద్ది గంటల్లో మీకు స్ట్రెంగ్త్ ఎనర్జీ చూపిస్తుంది. ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసి మీ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ ఈగోస్టిక్ బిహేవియర్తో ఉండేవాళ్ళు, అథారిటేటివ్ ఫిగర్లో ఉండేవాళ్ళు, అంటే కొంచెము రూడ్గా ఉండడం అనమాట, అంటే యాటిట్యూడ్ అలా మెయింటైన్ చేస్తారు చూడండి. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉండాలి, నేనైతే ఒప్పుకుంటాను, అది మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, అలా అవతల వాళ్ళని తక్కువ చేయడానికి కాదు. బట్ ఇక్కడ రివర్స్లో చూపిస్తుంది, అంటే ఒకరిని తక్కువ చేయడము, అథారిటేటివ్లో కంట్రోలింగ్గా ఉండడం అనమాట, ఒకరి లైఫ్ని కంట్రోల్లో తీసుకోవడము. సో అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ ఏదో చూపిస్తుంది. సో అలాంటి పర్సన్కి సంబంధించి మీరు ఏదైనా డీల్ చేస్తూ ఉండొచ్చు. సో చాలా వరకు ట్రై చేస్తున్నారు పేషెన్స్తో ఉండడానికి, కానీ సిచ్యువేషన్ అనేది నార్మల్, అంటే ఆ పర్సన్ అనేది టూ మచ్ కంట్రోలింగ్గా ఉండడము, మీ మీదనే మొత్తం అంతా ఏమంటారు వాళ్ళకి నచ్చింది చెప్తూ ఉండడం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అంటే ఇంకొద్దిసేపట్లో, అంటే అందుకనే ఇక్కడ మనకు గొడవలు జరుగుతూ ఉండడము, మాట్లాడకుండా ఉండడము, ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇలాంటి ఏదైనా నెగిటివ్ లైక్ ఫైట్స్ ఏదైనా ఉంది, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటిది ఏదైనా చూస్తున్నా అలాంటి పర్సన్ నుంచి కూడా మీకు కొంచెం రిలీఫ్ అనేది రావడము, వాళ్ళు ఆ బిహేవియర్ నుంచి కొంచెం బయటికి రావడం, అంటే వాళ్ళు సడన్లీ ఏదైనా రియలైజ్ అయిపోయి ఆ కంట్రోలింగ్గా కాకుండా కొంచెం నార్మల్గా మీతో బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఆ కంట్రోలింగ్ నేచర్ అనేది కూడా పాజ్ అయిపోవడం, అంటే ఎండ్ అయిపోవడము, ఇంకా అంటే వాళ్ళు అలా బిహేవ్ చేయకుండా ఉండడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీలో కొంతమందికి కోపం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది, కోపము, చిరాకుతనము, అంటే మీ ఓపికని చాలా టైం నుంచి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు, ఓపికతో ఏదైనా ఎవరైనా నెగిటివ్గా ఇదంతా అంటున్నా మీ ఆ ఓపిక అనేది ఎండ్ అయిపోవడము, మీ కోపం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఇన్ని రోజులు సప్రెస్ చేస్తూ పెడుతున్నారు కాబట్టి ఒక్కసారిగా ఇది ఓపెన్ అప్ అయిపోవడం, గొడవ పడ్డము, అంటే ఇంకా రూడ్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో పెట్టుకోకుండా ఉండే ఛాన్సెస్ అనేది నెక్స్ట్ కొద్ది గంటలో చూపిస్తుంది. సో అందుకని దీనివల్ల ఏమవుతుందని అంటే
అన్నెసరిగా మీరు ఈ లైక్ పీస్ఫుల్ సిచ్యువేషన్లో కాకుండా ఈ కోపం సిచ్యువేషన్లో ఉండేసరికి ఏమవుతుందంటే అది వర్స్ అయ్యే, అంటే ఏదైతే ఇప్పుడు ఫైట్స్ మాట్లాడకుండా ఉండడము, కొంచెము సంథింగ్ ఏదో నడుస్తుంది రైట్ నెగిటివ్గా. సో ఇలాంటి దాంట్లో మీరు కొంచెము లైక్ బర్స్ట్ అయిపోయినా సరే కొంచెం రూడ్గా మీరు లైక్ మీ కోపం బయటకు వచ్చినా ఇది కొంచెం పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో అందుకనే నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఏ జరిగినా సరే అది వాళ్ళని వదిలిపెట్టేసి మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయడము, దాన్ని ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీలో మీరు కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్లీ మీకు దీనికి సంబంధించి పాజిటివ్గా ఉంటుంది నెక్స్ట్ కొద్ది గంటల తర్వాత అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్లో చేసుకోలేదు, కోపం ఎక్కువగా ఉంది, చిరాకు పడ్డం స్పెషల్లీ ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇది కొంచెం ఇంపాక్ట్ నెగిటివ్గా అవ్వడము, అవతల పర్సన్ నుంచి మీరు కొంచెం బ్యాడ్గా అంటే మాటలు అనిపించుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఫెమినిన్ ఎనర్జీ నుంచి ఈ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, మీ ఇంట్లో ఉన్న ఫెమినిన్ ఎనర్జీ ద్వారా మీకు కొంచెము డిస్టర్బ్ అయిపోవడము, ఇరిటేటింగ్ అనిపించడము, ఆ పర్సన్కి సంబంధించి ఏజ్లో ఒకవేళ పెద్దగా ఉండడము, లేకపోతే మెచ్యూరిటీలో పెద్దగా ఇలా ఉన్నప్పుడు మీరు హఠాటుగా వాళ్ళని మాటలేదని అనేసేయడము, ఆ పర్సన్ ఇంకా ఏమవుతుందని అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చునంటే అలా అన్న వెంటనే ఇన్ని రోజులు మీరు ఏదైతే మంచిగా బిహేవ్ చేయడము, మంచి పేరు తెచ్చుకున్నారో అది ఒక్కసారిగా బ్రేక్ అవ్వడము, మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి అది సిచ్యువేషన్ని నార్మల్ చేయాలి అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే ఇన్ని రోజులు మంచిగా ఉండేసి లాస్ట్లో కొంచెము ఓపిక ఏమంటారు కోపం వచ్చేసి మీరు బర్స్ట్ అయిపోవడం వల్ల మీ రెప్యుటేషన్ అనేది తగ్గడము, మీకు నెగిటివ్ పేరు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీరు కొంచెం పేషెన్స్తో ఇంకో లైక్ ఏదేమన్నా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చేస్తూ ఉంటే దీని నుంచి బయటకు వస్తారు. మీ రెప్యుటేషన్ ఇంకా మీకు రెస్పెక్ట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఇది వర్క్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి. మీ ఒకటి సిచ్యువేషన్ నేను ఇక్కడ ఫెమినిన్ ఫిగర్కి సంబంధించి చెప్పాను. కొంతమందికి వర్క్లో అథారిటేటివ్ ఫిగర్తో మీరు లైక్ కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్లో కూడా ఆ పర్సన్ మీకు అర్థం చేసుకోవట్లేదు, ఓవర్గా డామినేట్ అలా చేస్తున్నారు అని అంటే సడన్లో మీరు బర్స్ట్ అవుట్ అవ్వడం వల్ల నెగిటివ్గా పేరు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు కొంచెం దీని మీద ఫోకస్ చేస్తే కొంచెం పేషెన్స్తో ఉంటే దీని నుంచి బయటకు వస్తారు అన్నట్లు చూపిస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ స్వోర్డ్స్ మనకి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. మీకు ఈ నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్ తెలియడము, ఏదో నిజం అనేది తెలియడము, ఒక క్లారిటీ అనేది రావడం అనేది చూపిస్తుంది. అది కూడా స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో స్పెషల్లీ ఏదో పర్సన్ మీ లైఫ్లో ఫన్గా అంటే బాగా హర్ట్ చేశారు. హర్ట్ చేసేసి అంటే వాళ్ళకి ఏమనిపించింది అంటే అది హర్ట్ లాగా అనిపించలేదు. స్టార్టింగ్లో సిచ్యువేషన్ ఏదైనా చూసినప్పుడు అందరు ఫన్ కదా, క్యాజువల్ కదా అని చెప్పేసి అనుకోవడము, బట్ దానికి సంబంధించిన ఫలితం తర్వాత రావడం, రైట్, కర్మకు సంబంధించిన ఫలితం తర్వాత వచ్చేది. సో అలాంటిది ఇక్కడ ఏదో చూపిస్తుంది. సో ఒకటి ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఇలా బిహేవ్ చేయడం నెగిటివ్గా మీతో, రన్నింగ్ అవే ఎనర్జీ, ఏదైనా చెప్పకుండా ఉండడము, అబద్ధాలు చెప్పడము, మోసం లాంటిది సంథింగ్ ఇలాంటిది ఏదైనా చేశారు. కొంతమందికి మనీ తీసుకొని మళ్ళీ ఇస్తా అని చెప్పేసి మిమ్మల్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో పెట్టడము. సో ఇలాంటి ఎనర్జీస్ ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా జరిగింది అని అంటే మీరు దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఏదో రావడము, ఏదో ట్రూత్ అనేది తెలియడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇది నెగిటివ్గా అయితే కాదు, పాజిటివ్గా చూపిస్తుంది. అంటే ఏ విధంగానంటే ఈ పర్సన్ అది రియలైజ్ అవ్వడం, అంటే వాళ్ళు ఫన్గా చేశారు, లేదో క్యాజువల్గా నార్మల్గా అనుకొని చేశారు, బట్ అది వాళ్ళని హర్ట్ చేయడము అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ పర్సన్ తెలుసుకోవడం లాంటిది. ఓకే, సో ఆ విధంగా అలాంటి దానికి సంబంధించి మీరు ట్రూత్ అనేది తెలుసుకోవడం ఇక్కడ చూపిస్తుంది. సో కాబట్టి మీకు కొంచెం ఇక్కడ ఏంటి అంటే కొంచెం హీలింగ్ అవ్వడము, కొంచెం రిలీఫ్ అనిపించడము, ఎవరు ఈ పర్సన్ వచ్చి ఈ మాట చెప్పేసరికి మీకు ఓకే ఫైనలీ అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అనిపించడము మీకు జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో. ఓకే, ఎందుకనంటే ఈ పర్సన్ మీకు ఏదైతే ఫన్గా అని చెప్పేసి క్యాజువల్గా అని చెప్పి వెళ్ళిపోయారో, బిహేవ్ చేసేసి సైలెంట్ అయిపోవడమో ఇలాంటిది ఏదైనా చేసింటే కనుక వీళ్ళకు దానికి సంబంధించిన కర్మ అనేది ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు దానికి సంబంధించి పెయిన్ ఏదో చూస్తున్నారు, అందుకనే ఆ ట్రూత్ ఆ క్లారిటీతో రాబోతున్నారు మీ లైఫ్లోకి అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో ఇది జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు ఉందన్నమాట. ఓకే, కొంతమందికి ఏంటంటే ఇది చాలా స్పెసిఫిక్గా మెసేజ్ చూపిస్తుంది. సో రెజొనేట్ అయ్యే వాళ్ళు తీసుకోండి, ఇది మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మెసేజ్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ పాస్ట్ సిచ్యువేషన్లో
మీ దగ్గర నుంచి ఏదో వస్తువో మనీయో ఏదైనా హెల్ప్కి సంబంధించి ఇలాంటివి తీసుకొని వెళ్ళిపోవడం. ఓకే, ఇంకా నాకు అవి రెండు తప్ప ఎక్కువగా ఎగ్జాంపుల్స్ తెలీదు, బట్ మీరు ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. జ్యువెలరీ అని చెప్పేసి, ఇంకా లోన్ అనే మనీ కావాలి, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. ఏదో హెల్ప్ టైప్ మీరు ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు అని అలాంటిది అనమాట. సో అలాంటి దానికి సంబంధించి ఈ పర్సన్ ఇంకా మీ దగ్గర నుంచి ఆశించడము, అంటే ఇంకా ఉంది తీసుకోవాలి అని చెప్పేసి తిరిగి రావడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. డెఫినెట్లీ మీరు ఇది ఈ సిచ్యువేషన్ స్పెషల్లీ ఇప్పుడు నేనైతే చెప్తున్నానో ఇది మాత్రం ఈ పర్సన్ చేసినప్పుడు మీకు హర్టింగ్ అనిపించింది ఆ మూమెంట్లో పాస్ట్లో, మళ్ళీ రిపీట్ చేయడం అనమాట. మళ్ళీ రావడము, మళ్ళీ సేమ్ సినారియోతో, కొంతమందికి షుగర్ కోటింగ్ ఎనర్జీతో చాలా నాకు ఇంత పని వచ్చేసింది, నేను ఇది చేయాలని చెప్పి అనుకోలేదు, ఇలా జరిగిపోయింది. ఈ విధంగా నెక్స్ట్ 48 నుంచి 72 అవర్స్ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఇంకా ఏదో ఉంది తీసుకొని వెళ్ళిపోయేది, ఇంకా నేను ఏదో మర్చిపోయానని చెప్పి ఉంటుంది చూడండి, ఆ విధంగా అనమాట. సో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది అండ్ ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ కూడా నెక్స్ట్ 48 నుంచి 72 అవర్స్లో జరిగేది ఉంది. మీకు అర్థమైపోతుంది ఇది జెన్యూనా లేకపోతే నిజంగానే ఈ పర్సన్ మళ్ళీ ఈ విధంగా చేయడానికి వస్తున్నారా అని చెప్పేసి అనమాట. సో ఆ సిచ్యువేషన్ని చూసి అకార్డింగ్లీ మీరు యాక్ట్ అనేది చేస్తే చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో ఈ నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీకు కూడా ఎవరితోనో కాన్వర్జేషన్ జరిగే ఛాన్సెస్. కొంతమందికి ఇది మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ అలాంటిది అటెండ్ అయ్యారు, గవర్నమెంట్ జాబ్ స్పెషల్లీ లీగల్ ఇలాంటిది గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంకా ఏదైనా ఫీల్డ్ అవ్వచ్చు, ఇలాంటి దానిలకు సంబంధించి ఏదైనా ఉంది, మీరు ఎవరితోనో కాంటాక్ట్ అవ్వాలి అథారిటేటివ్ ఫిగర్స్తోనంటే కొంతమందికి నెక్స్ట్ 48 అవర్స్ నుంచి నెక్స్ట్ 72 అవర్స్లో కలిసే ఛాన్సెస్. వాళ్ళతో కన్సల్ట్ అవ్వడం ఫోన్స్ ద్వారానో ఈమెయిల్స్ ద్వారానో, సమ్ సార్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్, ఇంకా ఇవంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది రైట్, కాంటాక్ట్ అంతా డైరెక్ట్గా కలవడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. అయితే ఏమవుతుందనంటే మీరు మీ మాటలు స్లిప్ అయిపోవడము, అబద్ధం చెప్పే ఛాన్సెస్ ఉంది మీ దగ్గర నుంచి. ఓకే, అంటే అది రావాలని చెప్పేసో లేకపోతే ఈ పర్సన్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసో ఇలాంటి విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా అంటే ఆ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఈమెయిల్ లాంటిది ఇలాంటి జరిగే టైంలో మీరు ఏంటనంటే కొంచెం ఇంప్రెస్ చేసేద్దాము, కొంచెము ఏదైనా చెప్దాము అని చెప్పేసి చేసిన దానికన్నా చేయలేని పని చేసినా అని చెప్పడము, అంటే అబద్ధం లాంటిది ఏదో చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అది జరిగే ఛాన్సెస్ ఉంది మీ సైడ్ నుంచి. సో ఇప్పుడు మీకు ఇది నేను చేశాను బాగానే ఉంది అని అనిపించినా, ఓకే నాకు హెల్ప్ అవుతుంది అనిపించిన తర్వాత దీనికి సంబంధించి మీకు నెగిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదేమైనప్పటికీ మీరు అలా అబద్ధం కాకుండా కొంచెం పాజిటివ్గా, అంటే ఒప్పించడానికి ట్రై చేసిన నెగిటివ్గా అబద్ధం లాంటిది ఏది యూజ్ చేయకపోతే బెస్ట్. ఈ స్పెషల్లీ వర్క్ రిలేటెడ్ ఇలాంటి అథారిటేటివ్ ఫిగర్తో మాట్లాడే ఛాన్సెస్, వాళ్ళకి ఏదైనా చెప్పే ఛాన్సెస్ ఉంటే ఇది ఇప్పుడు మీరు అలా కొంచెం క్లియర్గా పెట్టుకోవడమే మంచిది అన్నట్లు చూపిస్తుంది. ఎందుకనంటే దీనికి సంబంధించి రిజల్ట్స్ తర్వాత వచ్చేది, తర్వాత వాళ్ళకి తెలియడము, మీ గురించి కొంచెము నెగిటివ్గా ఒపీనియన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట వర్క్ బేస్లో. సో కాబట్టి ఎంత ఆనెస్ట్గా ఉంటే అంత మంచిది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో లీగల్ మ్యాటర్స్ ఏదైనా జరుగుతుంది అదంటే అలాంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించి మీకు జస్టిస్ రావడము, కొంచెం ఫ్లెక్సిబుల్గా సిచ్యువేషన్ మీ సైడ్ ఉండడం అనేది జరిగే ఛాన్సెస్ అనమాట. అంటే ఇంకో ఛాన్స్ ఏదైనా వస్తే బాగుంటుంది, లేకపోతే డిలే అవుతే బాగుంటుంది, ఇలాంటిది ఏదైనా అనుకుంటుంటే అది జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు. ఓకే, సో ఫర్ నెక్స్ట్ ఈ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో ఇది మాత్రమే జరుగుతుంది, అంతకు మించి వేరే ఎనర్జీస్ అయితే ఏం చూపించట్లేదు మనకు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.